జై అమరావతి, జై జై అమరావతి. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి, రైతన్నల భూత్యాగం అమరావతి, రైతన్నల ప్రాణత్యాగం అమరావతి, ఆడపడుచుల పోరాటం అమరావతి, భావితరాల భవిష్యత్తు అమరావతి. అలాంటి అమరావతి రాజధాని మే 2వ తారీఖున మళ్ళీ పునర్ప్రారంభం కానుంది మన భారతదేశ గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రుల కలల రాజధాని అయిన అమరావతి ఏ విధంగా సర్వనాశనం అయిపోయిందో, సైకో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సర్వనాశనం చేశాడో మనం అందరం కల్లారా చూశాం. అనేకమైన అవమానాలు, కన్నీరు, ప్రాణత్యాగాలు, రక్తాలు దారాలైపోతున్నా, ఒంటి మీద లాఠీలు విరుగుతున్నా, చీరలు లాగుతున్నా, గాజులు పగలగొడుతున్నా సరే వెనకడుగు వెయ్యకుండా ఒకటే నినాదంతో గుండెల నుంచి గొంతులు పెక్కలించేలాగా జై అమరావతి అనే ఒకే నినాదంతో, ఒకటే రాష్ట్రం, ఒకటే రాజధాని, అదే అమరావతి అనే ఒక సంకల్పంతో అడుగులకు ముందుకు వేశాం. సైకో జగన్మోహన్ రెడ్డిని ఓడించాం, తాడేపల్లి కొంపకి పరిమితం చేశాం. ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి మళ్ళీ ఊపిరిపోయటానికి మనందరం కూడా అడుగులు ముందుకు వేసి ఐకమత్యంగా నిలబడ్డాం. మళ్ళీ మే 2వ తారీఖున ఏ కలల రాజధాని అమరావతి ఉందో అదే అమరావతి రాజధానికి మళ్ళీ పునర్నిర్మాణం జరగనుంది మన భారతదేశ గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా. ఈ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరం చెయ్యి కలుపుదాం, ఐకమత్యంగా అడుగులు ముందుకు వేద్దాం. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణంలో మనందరం భాగస్వాములు అవుదాం. మన రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ పట్టణంలో నిలిపేదానికి మనందరం కూడా భాగస్వాములై ఐకమత్యంగా నిలుద్దాం. జై అమరావతి, జై జై అమరావతి.